రాజకీయంగా ఇశ్రాయేలు కోసం ఒక రాజును ఎన్నుకోవడం ఒక తెలివైన నిర్ణయంలా కనిపించింది. కానీ ఆత్మీయంగా అది ఒక పెద్ద పొరపాటయింది. ఇశ్రాయేలీల్లోనే సౌలు అత్యంత పొడవైన వ్యక్తి అనే నమ్మకానికి ప్రజలు బాగా ఆకర్షితులయ్యారు. బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు ప్రజలచే ఎంపిక చేయబడ్డాడు. మొదట అతను దైవభయం కలిగిన సేవకుడిగా ఉన్నాడు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ అతనిలో విషపూరితమైన వైఖరి పెరిగింది. సౌలు చేసిన అనేకమైన తప్పులు అతడిని నాయకుడిగా విఫలమయ్యేలా చేశాయి. దేవునిపై ఆధారపడే స్థితి నుండి తన స్వీయ సామర్థ్యాన్ని నమ్ముకునే స్థితికి దిగిపోయాడు. ప్రవక్త కోసం ఎదురు చూడకుండా అతనికి బదులు తానే బలి అర్పించి దేవుని ఆరాధనను ఒక ఆచార ప్రదర్శనగా మార్చేశాడు. బయటకు ఆకర్షణీయంగా కనిపించిన సౌలు లోపల ఎన్నో లోపాలను కలిగి ఉన్నాడు. దేవుడు తాను రాజుగా ఎంచుకున్న దావీదును గురించి ఇలా అన్నాడు: మనుషులు బయట రూపాన్ని చూస్తారు, కానీ ప్రభువు హృదయాన్ని చూస్తాడు. త్వరలోనే సౌలు గర్వం తారాస్థాయికి చేరుకుంది. భయాందోళనలు తనను కమ్ముకోవడంతో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. తన అవిధేయతకు అతను తరచూ కారణాలు చెప్పేవాడు. దావీదు అతన్ని గౌరవించాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సౌలు మరింత కోపంతో, అసూయతో నిండిపోయాడు. చివరికి దావీదును చంపడానికి సైతం ప్రయత్నించాడు. సౌలు జీవితం అంతటిలో అతి దిగజారిన స్థాయి ఏది అంటే, అతడు తన భవిష్యత్తును తెలుసుకోవడానికి ఒక మాంత్రికురాలిని ఆశ్రయించినప్పుడే. చివరి దినాల్లో సౌలు ఎంతగా ధైర్యపడ్డాడో అతని మాటల్లోనే కనిపిస్తుంది. జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. 1 సమూయేలు 15:24. అధైర్యం మరియు స్వార్థపూరిత జీవితం సౌలును నాయకత్వం నుండి అనర్హుణ్ణి చేశాయి. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.